కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. దళితుడు గంగరాజుపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. భవానీ అనే మహిళపై టీడీపీ నేత సతీష్ లైంగిక దాడి కేసులో సాక్షులుగా ఉన్న గంగరాజు, అతని భార్య వాణికుమారి కేసు ఉపసంహరించుకోవాలని గంగరాజును బెదిరిస్తున్నారు. కేసు ఉపసంహరించుకోలేదని గంగరాజుపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు గంగరాజు. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. దళితుడు గంగరాజుపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. భవానీ అనే మహిళపై టీడీపీ నేత సతీష్ లైంగిక దాడి కేసులో సాక్షులుగా ఉన్న గంగరాజు, అతని భార్య వాణికుమారులు కేసును ఉపసంహరించుకోవాలని గంగరాజును బెదిరిస్తున్నారు. కేసు ఉపసంహరించుకోలేదని గంగరాజుపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు గంగరాజు. యాక్షన్ తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఇది కాదు కదా. ఏ పరిస్థితిలోనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎందుకంటే ఇందులో వేరే కోణం కూడా ఉంది. దళిత వర్గానికి చెందిన వీరి మీద అప్పర్ క్యాస్ట్ వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దాడి చేయడం, కనీసం పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, అదేవిధంగా దెబ్బల తాలూకు గ్రావిటీని పెట్టన్నా సరే, మనిషికి తగిలిన దెబ్బల తాలూకు గ్రావిటీని పెట్టన్నా సరే సెక్షన్లు కానీ కేసులు కానీ పెట్టకపోవడం, ఒక ఎఫ్ఐఆర్ వేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. మరి ఇలా ఉంటే సిస్టమ్ ఎలా న్యాయం జరుగుతుంది? మళ్ళీ దాడి చేస్తారు వీళ్ళ మీద. ఆ అవకాశం మనమే కల్పిస్తున్నట్టు అవుతుంది. మరి గౌరవ ఎస్పీ గారికి చెప్పుకున్న దిక్కులేని పరిస్థితి ఉంటే మరి ఈ వ్యవస్థలు ఎక్కడికి పోతున్నాయి, ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏ సెక్షన్లు వస్తాయో ఆ సెక్షన్లు కట్టి, దెబ్బల తాలూకు గ్రావిటీని బట్టి, తర్వాత వెనకబడిన తరగతుల వారి మీద దాడిని బట్టి కేసులు కట్టాలి అని చెప్పేసి ఎస్పీ గారిని, బిందు మాధవ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మీడియా